బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో 10 పేజీల రిజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టు దాఖలు చేసింది సిట్. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని తెలిపారు. మనీ ట్రయల్తో పాటుగా కుట్రదారుడిగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. మద్యం విధానాల మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీస్తున్నట్లుగా సిట్ నిర్ధారించింది. ఇక ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్కు ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి మరీ స్పెషల్ ఆఫీసర్గా నియమించారని వివరించింది సిట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టినట్లుగా అదేవిధంగా లోతైనటువంటి కుట్ర దాగింది అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3,500 కోట్ల భారీ స్కామ్ బయటపడినట్లుగా తెలుస్తుంది. సిట్ మాత్రం తన రిపోర్టులో కీలకమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మొత్తం మీద రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, దీని తర్వాత ఎలాంటి ప్రాసెస్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది, మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద దాదాపుగా లిక్కర్ స్కామ్ లో 3,000 మొత్తం కూడా కర్మ క్రియ ఏదైతే మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందంటూ ఇప్పటికే సిట్ అయితే ఆరోపణలు అయితే చేస్తూ తన పైన అయితే ఛార్జ్ షీట్ అయితే నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఏదైతే ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన కనబడుతుంది. ఏసీబీ కోర్టులో జడ్జి ఇరు వాదనలు విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే మొత్తం కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే లిక్కర్ పాలసీ తయారు చేయడం కాడి నుంచి ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కానీ డిస్టిలరీ నుంచి కానీ ముడుపులు పొందడానికి కొన్ని షెల్ కంపెనీలు సృష్టించారంటూ కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో అయితే పొందుపరిచినట్లయితే మనం చూస్తున్నాం. మొత్తంగా తీసుకున్నట్లయితే దాదాపుగా ఏదైతే దుబాయ్ తో పాటు ఇటు అదే విధంగా హైదరాబాద్ లో కూడా ఎక్కడైతే వీళ్ళు మీటింగులు పెట్టి ఆ మీటింగుల ద్వారా డబ్బులు ఏ విధంగా రూటింగ్ చేయాలి అంటూ కూడా సిట్ అయితే ఇప్పటికే ఆరోపణలతో పాటు దానికి సంబంధించి అంటే కొన్ని కీలకమైనటువంటి ఏదైనా ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా అంటే దాదాపు 28 రిపోర్ట్లు కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పొందుపరచడం, అదే విధంగా డబ్బులు తీస్తున్నప్పుడు అంటే డబ్బులు కట్టలు పంచుకున్నప్పుడు తీసిన ఫోటోలతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారాగా సేకరించినటువంటి ఆధారాలు కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరచడంతో పాటు ప్రధానంగా మిథున్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించడానికి చూస్తానే ఉన్నాం. ఇవన్నీ ఓవరాల్ గా తీసుకుంటే ముఖ్యంగా ఏదైతే ఈ పాలసీలు తయారు చేయడంలో ఇతనే ప్రధాన నిందితుడు అంటూ కాన్స్పిరసీ మొత్తం కూడా జరగడానికి కారకుడు మిథున్ రెడ్డి అంటూ కూడా సిట్ అయితే ఇప్పటికే అభియోగాలు అయితే మోపింది. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఇప్పటికే 14 రోజులు రిమాండ్ అయితే విధించడం చూస్తాను. మరి కాసేపట్లో నెల్లూరు సబ్ జైలుకి తరలిస్తారా లేకపోతే రాజమండ్రికి తరలిస్తారనే విషయాలు అయితే మరి కాసేపట్లో తెలుస్తుంది. సిరాజ్, కృష్ణ, ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి అంశం, ఇప్పుడే ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు కొంతమంది అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వారితో కలిపి విచారణ చేసేటువంటి అవకాశం ఉందా? అలాంటి పర్మిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా సిట్? అంటే ఇప్పటికే దాదాపుగా 40 మంది పైన అభియోగాలు అయితే మోపారు. దాంతోపాటు మరొక 8 కంపెనీల పైన కూడా అభియోగాలు మోపారు. అదే కాకుండా ఈ రోజు మరొక 8 మందిని ముద్దాయిలుగా చేరుస్తూ కూడా ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే 16 మంది ముఖ్యమైన వ్యక్తులుగా అభియోగం అయితే మోపుతూ కూడా ఛార్జ్ షీట్లు అయితే నమోదు చేశారు. ఈ రోజు అయితే దాదాపుగా 11 మందిని ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు అయితే నిలబెట్టినట్టు చూస్తానే ఉన్నాం. మరి అంటే దాదాపుగా అంటే ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డిని రిమాండ్ పంపిస్తూ రేపు సిట్ అధికారులు అయితే ఏదైతే వాళ్ళ పోలీస్ కస్టడీ కోర్టు కూడా పిటిషన్ అయితే దాఖలు చేయనట్లు మనకు అర్థమవుతుంది. మొత్తం మీద 12 మంది వరకు మిథున్ రెడ్డితో కలిపి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇంకా అరెస్టుల పర్వం కొనసాగేటువంటి అవకాశం ఉందా? ఇదే విధంగా విచారణ చేస్తూ మిథున్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అరెస్టుల పర్వం కొనసాగేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా? 260 మంది సాక్షులను విచారించిన నేపథ్యంలో 48 మంది పైన ఇప్పటికే అయితే అభియోగాలు మోపారు. దీంట్లో 16 మంది ప్రధానమైనటువంటి సూత్రధారులు అంటూ కూడా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 11 మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డితో పాటు 12 మంది అయితే ప్రస్తుతానికైతే రిమాండ్ ఖైదీలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఈ ఎపిసోడ్ మొత్తం సాగుతున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. సిరాజ్, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.